హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు ఒక బ్యూటిఫుల్ శారీ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మగ్గం వర్క్ కూడా అండి. శారీ వచ్చేసి మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్ అన్నమాట. శారీ బాడీ మొత్తం కూడా మీకు గోల్డ్ టిష్యూ ఉంటదండి. గోల్డ్ టిష్యూ పైన మనకి సిల్వర్ చెక్స్ అయితే వస్తాయి అన్నమాట. సిల్వర్ చెక్స్ లో మనకి లీఫ్ పంచెస్ అయితే వస్తాయండి. ఇది వచ్చేసి సెల్ఫ్ వీవింగ్ లెక్క కనిపిస్తుంది అనమాట. కానీ నైట్ టైం ఫంక్షన్స్ కైనా, డే టైం ఫంక్షన్స్ కైనా చాలా బాగుంటుంది. కుచ్చిల పాటు బార్డర్ వచ్చేసరికి మీకు గంధం కలర్ అండ్ లైట్ ఆరెంజ్ లా ఉంటుందండి. పైన వచ్చేసరికి మనకి కడ్డీ బార్డర్ వస్తుంది. కింద వచ్చేసరికి మనకి క్రీపర్ లైన్స్ అండ్ స్మాల్ పికాక్స్ అండ్ స్మాల్ లీవ్స్ కూడా ఉంటాయండి. చూడండి శారీ అయితే ఇలా ఉంటుంది. శారీలో పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ ఒకటే అండి. సెల్ఫ్ వీవింగ్ అన్నమాట. చూడండి ఎలాంటి డిఫరెన్స్ ఉండదు, కానీ రిచ్ గా ఉంటదండి. బార్డర్ వచ్చేసరికి పళ్ళు చెంగు వచ్చేసి మనకి బార్డర్ రిచ్ గా ఉంటది అనమాట. శారీ అయితే ఇలా ఉంటుంది. చాలా లైట్ గా కనిపిస్తుంది మీకు, కానీ రియల్ గా అయితే చాలా బాగుంటుందండి. మంచి షైనింగ్ గా ఉంటుంది. ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తానండి. ఇది వచ్చేసి పెళ్లి కూతురు బ్లౌజ్ అన్నమాట. మరి పెళ్లి కూతురు బ్లౌజ్ అంటే ఆ మాత్రం ఉండాలి కదండి, వర్క్ హెవీగా. చూసేయండి. కొంచెం నిండు కలర్ అయితే బ్లౌజ్ తీసుకున్నారండి. శారీలోని బ్లౌజ్ కి అయితే వర్క్ వేయలేదన్నమాట. శారీలోని బ్లౌజ్ కూడా మంచిగానే ఉందండి. కాకపోతే వర్క్ అనేది మనకి నీట్ గా క్లియర్ గా తెలియాలంటే మనకి హాఫ్ పట్టు మీద వేసుకోవడమే చాలా బెస్ట్ అన్నమాట. చూడండి చక్కగా చిట్టి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసాము. ఇది వచ్చేసి హ్యాండ్ అండి. హ్యాండ్ మొత్తం కూడా ఓవరాల్ గా ఫుల్ గా వర్క్ ఉంటది అనమాట. హ్యాండ్ మొత్తం కూడా ఆల్ ఓవర్ వర్క్ వచ్చేస్తదండి. చూడండి షుగర్ బీట్స్ అండ్ పర్ల్స్, మనకి కర్దానా ఉంది, డ్రాప్ కుందన్ ఉంది, అన్ని ఉన్నాయి అన్నమాట దీంట్లో. చాలా బ్యూటిఫుల్ గా ఉంటదండి. పెళ్లి కూతురు వేసుకుంటే చాలా రిచ్ గా కూడా ఉంటుంది. ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ అండి. అసలు ఎంత బాగుందంటే చాలా వెయిట్ గా ఉంది. క్వాలిటీ బీట్స్ తో మనం రీజనబుల్ ప్రైస్ కి అయితే మగ్గం వర్కులు చేయించబడు. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మన ప్రత్యేకత. మనం వాడే మిషన్ వచ్చేసి మార్స్ డబల్ హెడ్ అండి, 12 నీడిల్ మిషన్. ఇది వచ్చేసి మీకు ప్రింట్ అండి. ఇది వచ్చేసి మీకు ప్రింట్ అన్నమాట. చూడండి వర్క్ ఫినిషింగ్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. లూజ్ లేకుండా చాలా మంచిగా అయితే వర్క్ బాగుంది అనమాట. చాలా బాగుందండి. అలాగే మనకి ఇటు సైడ్ కూడా మనకి లెఫ్ట్ సైడ్ నెక్ కూడా చూడండి ఫినిషింగ్ అనేది పైపింగ్ తో ఇచ్చారనమాట. అది కూడా ఖర్చులు కనిపించకుండా లోడింగ్ పైపింగ్ అనమాట. హ్యాండ్ చూసారు కదండి, ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ అనమాట. బ్యాక్ కూడా చూసారు కదా, బ్యాక్ ఆల్ ఓవర్ మొత్తం బుటీస్ వచ్చేసినాయండి. షుగర్ బీట్స్ అండ్ పాల్స్ వాడి మనకి బుటీస్ ఇచ్చారనమాట. అండ్ లోపల ఎలా ఉందో కూడా చూడాలి కదండి. మగ్గం వర్క్ బ్లౌజ్ అంటే ఎంత నీట్ గా స్టిచ్ చేయాలి తెలుసు కదా మీ అందరికీ కూడా. ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళకి తెలిసింది. ఇది వచ్చేసరికి మనకి షేప్ పట్టి అండి. చూడండి ఖర్చులు కూడా కనిపించవు మీకు. ఇక్కడ ఖర్చు అనేది ఎక్కువ ఇస్తారు, ఊర్లాగిస్తారండి. ఫినిషింగ్ అనేది కలకత్తా వర్కర్స్ ఏనండి. మగ్గం వర్క్ చేసినా గానీ స్టిచ్చింగ్ చేసినా కూడా కలకత్తా వర్కర్స్ ఏనండి. చూడండి మీకు ఇక్కడ కూడా చక్కగా ఖర్చులు కనిపించకుండా ఓవర్లాక్ అయితే కంప్లీట్ గా ఉంటుంది. బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అండ్ మనం కస్టమర్ కి ఇచ్చేటప్పుడు, కస్టమర్ దగ్గర నుంచి రూపాయి తీసుకునేటప్పుడు మనం మెయిన్ ఫినిషింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఫినిషింగ్ అనేది మంచిగా ఇస్తేనే రిపీట్ కస్టమర్స్ అవుతారు. వీళ్ళకి మనం సెకండ్ బ్లౌజ్ అయితే మగ్గం వర్క్ చేయించామండి. ఆల్రెడీ ఒకటి మెరూన్ కలర్ ని మీతో షేర్ చేసుకున్నా. ఫుల్ వీడియో అయితే షేర్ చేయలేదు, షార్ట్ లో అయితే షేర్ చేసుకున్నాను. వర్క్ అయితే చాలా బాగుంది. చెప్పే కొన్ని చెప్పాలనిపిస్తుంది అనమాట. అంతా బాగుందండి. చూసేయండి. నిజానికి చాలా బాగుందండి. మీరు ఎవరికైనా మన దగ్గర మగ్గం వర్క్ చేయించుకోవాలన్నా, లేదంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకోవాలన్నా కూడా, అండ్ స్టిచ్చింగ్ కూడా చేయించుకోవాలన్నా కూడా ఖచ్చితంగా వాట్సాప్ లో హాయ్ పెట్టారంటే డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే కస్టమర్ కి అందించాలండి. అంతే చెప్పేసి ప్యాకింగ్ చేసేస్తున్నాను. ఒకసారి మీతో షేర్ చేసుకున్నాం అని చెప్పేసి ఈ బ్లౌజ్ ని మళ్ళీ బయటికి తీసానండి. నైట్ 11 దాకా వీటికి హ్యాండ్స్ కి హ్యాంగింగ్ చేశాను అనమాట. ఒక హ్యాండ్ కి అయితే మగ్గం వర్క్ వాళ్ళే చేసేసారండి. నాకు టైం లేదని చెప్పేసి ఇంక ఇది తెప్పించేసాను అనమాట అర్జెంట్ గా. ఇంకా సెకండ్ హ్యాండ్ కి అయితే నేనే హ్యాంగ్ చేశానండి. నాకు ఆల్రెడీ మనం అన్ని పనులు చేస్తా ఉండగా మగ్గం వర్క్ వచ్చు కొంచెం, అండ్ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ వచ్చు. కొంచెం కొంచెం పనులు ప్రతి ఒక్క లేడీకి రావాలండి. అలాగే మిషన్ మీద ఉంచుని కుట్టుకోవడం, పాలు కుట్టుకోవడం అన్నా వచ్చి ఉండాలి. అట్లీస్ట్ మన ఇంట్లో ఒక చిన్న మిషన్ ఉండా చాలండి. మన బ్లౌజ్లు ఎక్కడ లూజ్ అయినా, టైట్ అయినా, లేదంటే
పిల్లల బట్టలు పాడైనా కూడా మనం చక్కగా కుట్లు వేసుకోగలుగుతాం. ఇలాంటి చిన్న చిన్న పనులు ప్రతి ఒక్క మహిళకు వచ్చి ఉండాలనేది, అలాంటివి వస్తే మనం ఎదుటి వాళ్ళ పైన డిపెండ్ అవ్వకుండా మన పనులు మనమే చేసుకోగలుగుతాం అనేది నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ అండి.